హలో గైస్, వెల్కమ్ టు మహానగర్ ఛానల్. ఓటమికి కారణాలు కేటీఆర్ అప్పుడే చెప్పేస్తున్నారా అన్నట్లుంది. ఎస్, ఎన్నికల టైంలో రాజకీయ నేతలందరూ ఈ వ్యూహాలన్నీ రివర్స్ అవ్వకుండా ఉండకూడదు అనుకుంటే చాలా పక్కాగా ఉండాలి. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేసుడు, వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని ప్రచారం చేసుడు, అధికారులు అధికార పార్టీకి తొత్తులు ఉంటున్నారని చెప్పుడు, ఇవన్నీ కూడా ఓటమికి కారణాలుగా ప్రచారంలోకి పోతాయి. ఇప్పుడు కేటీఆర్ గదే చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20,000 దొంగ ఓట్లు చేర్చిల్లని కేటీఆర్ అన్నాడు. నేరుగా సీఈఓకు ఫిర్యాదు చేసినాడు. దానికి ప్రతిపాదిక ఏమిటంటూ ఓ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయని, అవన్నీ దొంగ ఓట్లేనని ఆయన వాదన చేసినాడు. రాహుల్ గాంధీ ఓట్లు చోరీ గురించి ప్రచారం చేస్తున్నారని గాని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ చేసిందని ఆయన అంటున్నారు. కేటీఆర్ ఇప్పటికే తన ప్రచారానికి హైడ్రాను ఆయుధంగా వాడుకుంటున్నారు. వాళ్లకు ఓటేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్పడం లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే హైడ్రా వస్తుందని, ఇల్లు కూల్చేస్తుందని భయపెట్టేందుకు ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్తున్నారు. ఆ వ్యతిరేకతతోని వాళ్లకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. ఇట్లా పూర్తిగా కేటీఆర్ నెగిటివ్ పద్ధతిలో జూబ్లీహిల్స్ ప్రచారం చేసుడు కాస్త తేడాగానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎప్పుడూ లేనంత బలమైన అభ్యర్థి దొరకడన్న ప్రచారం జరుగుతున్న ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు డిఫెన్సివ్ రాజకీయాలు చేస్తే కోలుకోనుడు కొంచెం కష్టమే అవుతుంది.